పుష్ప కేజీఎఫ్ కాపీయా? ఈ టాపిక్ గురించి మీరు కామెంట్స్ పెట్టిన దగ్గర నుంచి ఏంటిది నిజమేనా అని ఆలోచించడం స్టార్ట్ చేశా. ఫస్ట్ అలా అవ్వదులే అనిపించింది, కొంచెం గమనించాక కోఇన్సిడెన్స్ అనిపించింది, ఇంకొంచెం చూసాక ఎక్కడో కొడుతుంది మంగళం సీను అనిపించింది. రెండు మూవీస్ చూసి ఒకసారి పేపర్ పెన్ రాసుకుంటే క్లారిటీ వస్తుందని రాయడం స్టార్ట్ చేశా. రాసుకుంటే ఏముంది, రెండు సినిమాల భాష వేరైనా మాట ఒకటే, ప్లేస్ వేరైనా కాన్సెప్ట్ ఒకటే, గోల్డ్ ఎర్రచందనం వేరైనా అమ్మ సెంటిమెంట్ ఒకటే, కిసిక్ సాంగ్ మనకు ఎక్కకపోయినా ఇద్దరు హీరోల గోల్ ఒకటే, గుర్తింపు గుర్తింపు గుర్తింపు. రాకీకి కావాల్సింది పుష్పకు కావాల్సింది ఇద్దరి దారులు వేరైనా ఫైనల్ డెస్టినేషన్ ఒకటే, ఎదగడం. సింపుల్ గా చెప్పాలంటే అమ్మ కోసం గొప్పోడైపోవాలి. రాకీకి ఏమో దునియా కావాలి, పుష్పకేమో వాళ్ళ అన్నలు తన దగ్గర నుంచి లాక్కున్న ఇంటి పేరు లాంటి గుర్తింపు కావాలి. ఒకళ్ళేమో గోల్డ్తో ఎదుగుతారు, ఇంకొకరేమో గోల్డ్ లాంటి ఎర్రచందనంతో ఎదుగుతారు. ఇలా నేను పేపర్ పైన రాసుకున్న మ్యాటర్లోంచి నాకు అర్థమైంది ఏంటంటే బోత్ ఆర్ సేమ్ బట్ నాట్ సేమ్ లైక్ యూ థింక్. I love you, but I'm not in love with you. అదే రెండు ఒకేలా ఉంటాయి కానీ ఒకలాగా ఉండవు. ఓకే నేను రాసుకున్న నా పేపర్లోని మ్యాటర్ మీకు అర్థమవలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు క్లియర్గా కిసిక్మని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాన్ పేరుందా ఇంత వనక్కం ఎన్ అన్బోదు వనక్కం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో అయిపోయాక ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ద వీడియో. అలా చెప్పుకుంటూ పోతే అర్థం కాదని పాయింట్స్గా రాసుకున్నా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, కట్ చేస్తే సినిమాలో హీరో చాలా పూర్, చాలా అంటే చాలా. ఒకరేమో అమ్మ క్యాన్సర్కి డబ్బులు లేకుండా, ఇంకోరేమో ఉన్న ఇంటిని స్టెప్ బ్రదర్స్ లాక్కునే అంత. సిమిలర్గా ఇద్దరు హీరోల లైఫ్ని సేమ్ సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ చేశారు. ఒక మనిషికి ఎదగాలి అనే కోరిక రెండు సందర్భాల్లో పుడుతుంది. ఒకటి పరిస్థితి ఖాళీ అయినప్పుడు, ఇంకోటి ఈ వీడియో లాస్ట్లో చెప్తా, వెయిట్ చేయండి. ఒక మనిషికి ఎదగాలనే కసి తన ఫైనాన్షియల్ స్టేటస్ దరిద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు పుడుతుంది. నీ మదర్ క్యాన్సర్తో చనిపోతుంటే క్యూర్ చేయడానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ గుండెలో ఎలా అయినా డబ్బు సంపాదించాలనే కసి పుడుతుంది. నువ్వున్న ఇంటిని, మీ నాన్న నీకు ఇచ్చిన చైన్ని నీ అన్నలు పట్టపగలు లాక్కెళ్ళిపోతుంటే నీకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలనే కసి పుడుతుంది. ఇది కోఇన్సిడెన్సో లేక సెల్ఫ్ ఎక్స్పీరియన్సో తెలియదు కానీ ఇద్దరు డైరెక్టర్స్ ఈ ప్లాట్ని సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళ కథలో హీరోస్కి చిన్నప్పటి నుంచి కసి అంటే ఏంటో పరిచయం చేసి ఒక పిచ్చితో పనిచేసేలా చూశారు. రాకీ అండ్ పుష్పలో అబ్జర్వ్ చేసిన మెయిన్ అండ్ కోర్ సిమిలారిటీ ఇదే, కసి. ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఇద్దరిని వాళ్ళ పిచ్చి వైపు నడిచేలా చూస్తుంది. అదే ఇద్దరి క్యారెక్టర్గా మారిపోయింది. కేజీఎఫ్ అండ్ పుష్ప స్టోరీస్ గమనిస్తే ఒక పార్ట్కి మేజర్ మైల్ స్టోన్ రీచ్ అవుతారు. అంటే రాకీ కేజీఎఫ్కి వెళ్ళి గరుడన్ వేసేయడం ఒక మైల్ స్టోన్. అది రీచ్ అయితే స్టోరీ అయిపోతుంది. పుష్ప సిండికేట్ డాన్ అయ్యాడు, అందరూ హ్యాపీ, శ్రీవల్లి కూడా హ్యాపీ. ఇక్కడితో ఒక మైల్ స్టోన్ అయిపోయింది. కానీ రాకీ అండ్ పుష్ప ఇక్కడితో ఆగరు. వాళ్ళు చేయాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ కేజీఎఫ్ లాస్ట్లో KGF 2 గ్లిమ్స్ అండ్ పుష్ప లాస్ట్లో బన్వర్ సింగ్ సికావత్ సార్ని చూపించి అప్పుడే అయిపోలేదు ఇప్పుడో మొదలేదని స్టోరీని ఎక్స్టెండ్ చేశారు. గొప్పల కథలో ఒక పార్ట్ ఎండ్ కావు, 2 పార్ట్స్ కావాలని ఇద్దరు డైరెక్టర్స్ ఆడియన్స్కి చెప్పారు. ఇది వన్ ఆఫ్ ద సిమిలారిటీ ఇన్ KGF అండ్ పుష్ప ఫ్రాంచైజ్. రాకీకి క్రిమినల్ అండర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే పుష్పకి స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇద్దరు ఎదగాలంటే ఎంతో వైలెన్స్ చేస్తారు. మోస్ట్లీ పుష్పతో కంపేర్ చేసుకుంటే రాకీని ఎక్కువ వైలెన్స్ చేస్తాడు. ఎక్కువ కిల్లింగ్స్ రాకీ కథలోనే ఉంటాయి. బికాస్ గోల్డ్ మైనింగ్ అండ్ స్టఫ్ చేయాలంటే ఎంతో కాంపిటీషన్ అండ్ అదొక వెల్ ఎస్టాబ్లిష్డ్ సామ్రాజ్యం. పుష్ప కూడా వైలెన్స్ చేశాడు కానీ కిల్లింగ్స్ చాలా తక్కువ ఉంటుంది. ఏదేమైనా ఇద్దరి స్టోరీ ముందుకెళ్లాలంటే వైలెన్స్ పక్కగా ఉండాల్సిందే. ఇండియన్ ఆడియన్స్ కి ఎక్కాలి, నచ్చాలి అంటే వైలెన్స్ లేకుండా సినిమా తీయలేరు. ఒకవేళ తీస్తే రాధేశ్యామ్ లాంటి రిజల్ట్స్ వస్తాయి. ఒక సాధారణ ఫ్యామిలీ మీద తన ఫ్యామిలీ కోసం ఐరన్ రాడ్ ఉంచేస్తుంటే సిండికేట్ డాను, KGF ఓనర్లు మాత్రం వైలెన్స్ చేయకపోతే ఎలా మిత్రమా? మీరు ఇది గమనించారో లేదో, KGF కానీ పుష్ప కానీ ప్రజెంట్ జరిగే స్టోరీస్ కావు. ఒకటి 90s జరుగుతుంటే ఒకటి ఎర్లీ 20s జరుగుతుంది. ఈ స్టోరీని మనకు ఒక పర్సన్ ద్వారా తెలుస్తుంది. KGFకి అయితే బిల్డప్ తాత, పుష్పకి అయితే మొండేలు. ఇద్దరు కూడా ఆ ఇద్దరిని దగ్గరుండి పక్క నుండి చూసిన వాళ్ళే. బిల్డప్ తాత ఏమో రాకీ గురించి ఒక బుక్ రాస్తే మొండేలు చదువుకోలేదు కాబట్టి ఫ్లోలో చెప్పేస్తున్నాడు. మరి ధీరా ధీరా సాంగ్ అండ్ ఊ అంటావా సాంగ్స్ బిల్డప్ తాత అని కేశవ పాడా బ్రో అంటే అది డైరెక్టర్స్ లిబర్టీ అని చెప్తా. లేకపోతే మరి బాహుబలిలో సాంగ్స్ అని కట్టపై పాడా అండి. KGF 1లో కానీ పుష్ప 1లో కానీ హీరోయిన్ క్యారెక్టర్ హీరో లైఫ్లో ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ పాయింట్లో ఉండాలి కాబట్టి ఉంటుంది. అంటే ఒక పర్సన్ లైఫ్లో ఒక స్టేజ్లో లవ్ అండ్ మ్యారేజ్ అనేది ఉండాలి కాబట్టి ఉంటుంది. అన్న టైంలో వాళ్ళ రోల్ చాలా కొంచెమే ఉంటుంది. లైక్ KGFలో హీరోయిన్ రోల్ స్టోరీని అంతలా ఇంపాక్ట్ చేయదు, కానీ ఆ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పార్ట్ 2లో లేపేస్తారు. సేమ్ అలానే పుష్పలో కూడా శ్రీవల్లికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ అండ్ ఇంపాక్ట్ ఇచ్చారు. శ్రీవల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పార్ట్ 2లో
నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే 2 మూవీస్లో హీరోయిన్ రోల్ అప్ టు ద లిమిట్ ఉంది, ఎంత కావాలో అంత అనేలా. KGF 2లో అయితే హీరోయిన్ అయితే ప్లాట్ ట్విస్ట్ గా పెట్టి టోటల్ KGF స్టోరీని అక్కడితో ఎండ్ చేశారంటారా? పార్ట్ 3 ఉంటుందంటారా? తెలిస్తే కామెంట్ చేయండి. KGF స్టోరీని అఫీషియల్ గా ఆఫ్టర్ హీరోయిన్ డెత్ తో రాకీకి పిచ్చిలేసి మినిస్టర్ని వేసేసి గోల్డ్ మొత్తం నేలపాలు చేస్తాడు. మరి పుష్ప 2లో ఏం జరుగుతుందో చూడాలి. అప్స్ అండ్ డౌన్స్ కాదు, డౌన్స్ అండ్ అప్స్. అంటే రాకీ అండ్ పుష్ప వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశాక వాళ్ళు నమ్మిన వాళ్ళ దగ్గర నుంచే వెన్నుపోట్లు కోడికత్తులు తిన్నారు. అంటే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశాక ఫస్ట్ డౌన్ఫాల్ చూశారు, ఆ తర్వాత హైస్ చూశారు. రాకీని ఆండ్రూస్ అండ్ కమల్ ఎలా అయితే నమ్మకుండా ఛాన్స్ దొరికితే బలి చేద్దామని చూశారో, అలానే కొండారెడ్డి కూడా జాలెడ్డిని కొట్టింది పుష్ప అని తెలియగానే వేసేయడానికి ట్రై చేశాడు. ఇద్దరు క్యారెక్టర్స్ తను వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్ స్టాపింగ్ చేయడం చూశారు. ఇద్దరు క్యారెక్టర్స్ అలానే రాసుకున్నారు డైరెక్టర్స్. అలా హీరో జర్నీ రాకెట్ లాగా వెళ్ళిపోకూడదు, డౌన్స్ కూడా ఉండాలి. ఎప్పుడైతే హీరో పడిలేస్తాడో జనాలకి ఎక్కేస్తారనేది బాగా అర్థం చేసుకొని రాశారు. మనం సీక్రెట్స్ ఆఫ్ రాజమౌళి వీడియోలో చెప్పినట్లుగా హీరో కన్నా విలన్ ఎంత పెద్దోడైతే హీరో రేంజ్ అంత బాగా ఎలివేట్ అవుతుందన్న కాన్సెప్టే ఈ 2 మూవీస్లో సిమిలర్గా కనిపిస్తుంది. చెప్పులు కుట్టుకునే కుర్రాడికి విలన్ ఒక గోల్డ్ మాఫియా డాన్. అంటే పిల్లోడు 1% అయితే గరుడ 100%. ఈ 1:100 ప్రాబిలిటీ రేషియోని తలకిందులు చేయడమే స్టోరీ. లాస్ట్ వరల్డ్ కప్లో ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ 4% ఉంటే పాకిస్తాన్కి 96% ఉంది. కానీ ఏం జరిగింది? ఈ రేషియోస్ రివర్స్ అయ్యాయి. ఇలా అపోనెంట్ సైడ్ మనకంటే ఎక్కువలో ఉండి మనం తక్కువలో ఉండి ఒక్కసారిగా అంత ఎక్కువలో ఉన్న అపోనెంట్ కొడితే వచ్చే హై ఇంకెక్కడా రాదు. ఎలా అయితే కోహ్లీ 4:96 రేషియోని రివర్స్ చేసి ఇండియా పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు వచ్చిన కిక్ కానీ హై కానీ చెప్పులు కొట్టుకునే రాకి గరుడ తల నరికినప్పుడు వచ్చింది. అలానే స్కూల్లో నీకు ఇంటి పేరు లేదు అనే అవమానం నుంచి శాండిల్వుడ్ సిండికేట్ డౌన్ అయినప్పుడు వచ్చింది. ఆడియన్స్ కి హై ఇచ్చే ఎలిమెంట్ ని ఇద్దరు డైరెక్టర్స్ వాడుకోవడంలో సక్సీడ్ అయ్యారు. అదంతా ఓకే, కానీ మనకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఒకసారి స్వీట్ షాప్ కి వెళ్ళి కొన్ని స్వీట్స్ తిన్నావు, అందులో ఒకటి చాలా బాగా నచ్చింది, రిపీట్స్ లో తిన్నావు నచ్చింది కాబట్టి. కానీ కొన్ని డేస్ కి అది తినవు, ఎందుకంటే తిన్నదే కాబట్టి. ఈసారి కొత్తది ట్రై చేసావు, అవి అంతగా నచ్చట్లా. షాప్ ఓనర్ ఏం చేశాడు? నువ్వు ఇంతకు ముందు తిన్న స్వీట్ కి మాడిఫికేషన్స్ చేసి మళ్ళీ అదే స్వీట్ తెచ్చాడు. ఈసారి అది తిన్నావు, అరే ఇదేదో బాగుందని అది ఎంజాయ్ చేసి మళ్ళీ తింటావు. ఇక్కడ షాప్ ఓనర్ ఏం చేశాడంటే నీకు నచ్చిన దాన్ని మార్చడం ఎందుకు, నీ పర్సెప్షన్ మారిస్తే పోలా అని పాత స్వీట్ కి రంగు షేప్ మార్చాడు. ఇక్కడ నీకు సాటిస్ఫాక్షన్ ఉంది మంచి స్వీట్ తిన్నందుకు, షాప్ ఓనర్ కూడా హ్యాపీయే. సేమ్ ఫామ్ లా ఈ 2 మూవీస్ లో జరిగింది. ఈ 2 మూవీస్ లోనే కాదు, ప్రతి మూవీలో ఇంత జరుగుతుంది. హీరో పేదవాడు, విలన్ బాగా డబ్బున్నాడు ఆర్ డాన్ అయి ఉంటాడు. పేదవాడిగా ఉన్న హీరోని ఆడియన్స్ చూసి తనతో కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఆ హీరో విలన్ ని కొట్టడం చూసి ఒక తెలియని సాటిస్ఫాక్షన్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారు. KGF అండ్ పుష్పలో కూడా ఈ సాటిస్ఫాక్షన్ ట్రిక్ నే వాడారు. KGF అండ్ పుష్పలో హీరోస్ డిఫరెంట్ ఉంటారు. డిఫరెంట్ అంటే లుక్స్, స్టైల్, మాట్లాడే తీరు, ఆలోచించే విధానం, ఇవన్నీ. ఒక కామన్ మ్యాన్ ఎలా అయితే ఉండాలనుకుంటాడో అలా ఉంటారు రాకీ అండ్ పుష్ప. అంటే నా డ్రీమ్ లైఫ్ లో ఉంటారు. అది అంత బాగా పుల్అప్ చేయాలంటే ఆ హీరోస్కే పాసిబుల్ అవుతుంది. రాకీగా చేసిన యాక్టింగ్ వేరే హీరోలో ఊహించలేం. అలానే పుష్పలాగా వేరే హీరో అలా గూగున్తో చేస్తే చూడలేం. ఇద్దరికి సపరేట్ స్టైల్ అండ్ మేనరిజమ్స్తో మెయింటైన్ చేస్తూ వచ్చారు త్రూ అవుట్ ద ఫిలిం. నార్మల్గా ఉంటే మందులో గొర్రెల్లో కలిసిపోతారు. కాబట్టి నా హీరో ప్రతి ఆస్పెక్ట్లో డిఫరెంట్గా ఉండాలని వాళ్ళ క్యారెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి రాసుకున్నారు ఇద్దరు డైరెక్టర్స్. రాకీ అండ్ పుష్ప అపియరెన్స్ చూస్తే టోటల్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ప్రీవియస్ మూవీస్లతో పోలిస్తే. ఎందుకు డిఫరెంట్ అంటే వాళ్ళ క్యారెక్టర్ అలానే ఉంటుంది. లైక్ రాకీ చిన్నప్పుడు షూ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పోస్టర్ చూస్తాడు సిన్స్ 1951 అని. ఆ సీన్లో తన డ్రెస్ ఒక బన్నీ అండ్ నిక్కర్ అంతే. అక్కడ తనలో ఒక థాట్ ఉంటుంది, ఆ పోస్టర్లో కనిపించిన విధంగా డ్రెస్ అవ్వాలి, అలా ఉండాలి అని. అలానే పుష్ప 2 గ్లిమ్స్లో పుష్ప లెఫ్ట్ హ్యాండ్ గోరు ఒకటి ఎక్కువగా పెంచుకుంటాడు. అదొక స్ట్రేచర్కి రిఫరెన్స్ లాగా. స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ హీరో అపియరెన్స్లో చేంజెస్ చేయడం అంటే హీరో క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేయడమే. ఇంకో మంచి సిమిలారిటీ ఏంటంటే డైలాగ్స్. పుష్పరాజ్ పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చినా. ఇండియన్ మూవీస్ హిస్టరీలో బాగా వినిపించిన డైలాగ్స్ ఇవి. నార్త్ టు సౌత్ ఒక ఊపు ఊపేశాయి. ఇలాంటి డైలాగ్స్ వలన హీరోస్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కి చాలా బాగా వెళ్ళిపోతాయి. డైలాగ్స్ తో హీరో క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకునే రేంజ్కి వెళ్ళిపోయాయి. ఇలాంటి డైలాగ్స్ ఈ 2 మూవీస్ నుంచి హైలైట్ అవడం ఒక పెద్ద సిమిలారిటీ. రాకీ అండ్ పుష్ప అంత గొప్ప వాళ్ళు అవడానికి మెయిన్ రీజన్ అమ్మ, వాళ్ళ మదర్స్. అమ్మ అంటేనే సెంటిమెంట్. అమ్మ కోసం ఈ లోకంలో పిల్లలు ఏమైనా చేస్తారు. మీకు స్టార్టింగ్లో ఒకటి చెప్పా గుర్తుందా? ఒక మనిషి ఎదగాలి అంటే కోరిక 2 సందర్భాల్లో పుడుతుందని. ఒకటేమో పర్స్ ఖాళీ అయినప్పుడు, ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్కి జరిగిన అవమానం చూసి. ఆ అవమానం ఎలాంటిదైనా అవ్వచ్చు, ఫ్యామిలీ నుంచి అయినా, వర్క్ దగ్గర అయినా, ఎలా అయినా అవ్వచ్చు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి అవమానం జరిగితే ఊరుకుంటారా? టాప్లో వెళ్ళి కూర్చోబెడతారు. ఇదే సెంటిమెంట్ ఈ 2 మూవీస్కి పెద్ద సిమిలారిటీ. ఇద్దరు అమ్మ కోసమే గొప్పలు అవ్వాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా వదలని సెంటిమెంట్ అమ్మ. రాకీకి నాన్నెవరూ లేరు, అమ్మ ఒకటే కష్టపడుతుంది. అమ్మకి క్యాన్సర్ వచ్చి డబ్బులు లేక చనిపోయింది. కానీ అమ్మ చెప్పిన మాటలు మర్చిపోలేదు. పుట్టడం పేదలుగా పుట్టినా చనిపోయేటప్పుడు గొప్ప శ్రీమంతుడే చచ్చిపో అనే ఎమోషన్ 2 మూవీస్లో క్యారీ అవుతూ ఉంటుంది. పుష్పకి చిన్నప్పుడు తన అమ్మకి జరిగిన అవమానం, పెళ్లి చూపుల్లో పుష్ప తండ్రి ఎవరు అని అడిగి జరిగిన అవమానం,
పుష్ప ఎమోషన్, అదే ఎమోషన్ ఫుల్ మూవీ అంతా ఉంటుంది ఎక్సెప్ట్ సాంగ్స్. రాకీ అండ్ పుష్ప ఇంత పెద్ద సామ్రాజ్యాలు సృష్టించడానికి కారణం ఏంటో తెలుసా? ఒక తల్లి పడిన బాధ. కాలేజ్కి వెళ్ళే ఏజ్లోనే పెళ్లి చేస్తే పెళ్ళైన కొన్నాళ్ళకి భర్త చనిపోతే కష్టపడి బిడ్డను పెంచుదామనుకుని ఒక చేతిలో బిడ్డని తలపైన కట్టెల్ని మోసుకెళ్తున్న తల్లిని నీ బిడ్డకి నాన్న లేదంటే కదా నేను నాన్న అవుతా వెళ్దామని అడిగితే ఆ తల్లి బాధ రాకీ కట్టిన కేజీఎఫ్ కోట. నీకు ప్రేమ కావాలా మర్యాద కావాలా అంటే రెండో భార్యనే పర్లేదు, నాకు ప్రేమ కావాలనుకున్న తల్లిని తన భర్త చనిపోతే చివరి చూపు చూడకుండా కన్న కొడుక్కి తానే గుండు కొట్టుకున్న ఆ తల్లి బాధ పుష్ప వెళ్తున్న సిండికేట్ మూట. ఒక తల్లి బాధ ఆవేదనలోంచి పుట్టిన నిప్పురవ్వే వాళ్ళు కన్న కొడుకులు. ఆ నిప్పురవ్వే కాలి 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 ఇప్పుడు అగ్నిపర్వతం అయి కూర్చుంది. నీకు నాకు తెలియంది ఏంటంటే ఈ అగ్నిపర్వతం లాంటి బాధని ఆ తల్లి ఇన్నాళ్ళు మోస్తూ వచ్చింది. ఆ బాధ నీకు నాకు తెలియంది. ఈ లోకంలో తల్లిని మించిన యోధులు ఎవరు ఉండరని రాసింది రాతలు కాదు, నిజాలు. గ్రేట్ సెల్యూట్ టు ఆల్ మదర్స్. ఇవి ఈ మూవీస్లో నేను గమనించిన సిమిలారిటీస్. ఇవన్నీ కూడా 2 మూవీస్లో వాడారు అండ్ 2 మూవీస్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అంటే ఈ 2 స్వీట్స్ కస్టమర్స్కి నచ్చాయి. కస్టమర్ హ్యాపీ అండ్ ఓనర్ కూడా హ్యాపీయే. దీన్ని బట్టి నేను చెప్పొచ్చింది ఏంటంటే ఈ 2 మూవీస్లో సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ ఒకదాని కాపీ ఇంకోటి అని చెప్పలేం. స్వీట్స్ అన్ని తీయగానే ఉంటాయి, అలా అని అన్ని స్వీట్స్ ఒకటే అని అనలేం కదా. అలానే ఈ 2 స్టోరీస్ ప్లాట్ ఒకలానే ఉంటాయి, అది తీపి. కానీ వాటిని చూసే విధానం, అవి నచ్చే మనుషులు వేరువేరు ఉంటారు. కేజీఎఫ్ అంటే రాకీ అని గుర్తొచ్చింది కానీ పుష్ప అని కాదు కదా. అలానే పుష్ప అంటే ఎర్రచందనం గుర్తొచ్చింది కానీ గోల్డ్ కాదు కదా. అదన్నమాట మ్యాటర్. కేజీఎఫ్ఏ, పుష్పయే. కానీ కిసిక్ మాత్రం అంటవా కాదు. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉన్నిద్ది. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై.